టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెరీర్ గైడెన్స్, జనరల్ స్టడీస్ మెటీరియల్ అయితే అందించడం జరుగుతుంది. టెట్ ప్రాథమిక కీ విడుదల, ఉపాధ్యాయ అర్హత పరీక్షలు మరి ఆన్లైన్ విధానంలో మొట్టమొదటిసారిగా కండక్ట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ పరీక్షలు అయితే ముగిసినాయి. మరి దీనికి సంబంధించి ముఖ్యంగా కొన్ని ఇష్యూస్ అయితే నార్మలైజేషన్ విషయం కావచ్చు, ఎందుకంటే డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చినందున మరి ఏ విధంగా వీళ్ళకి న్యాయం చేయాలి అనే ఒక ఇష్యూ మనకి ఇక్కడ వస్తుంది. మార్కుల కేటాయింపు ఎలా, కొన్ని జిల్లాల వారికి సులభంగా టెట్ ప్రశ్నపత్రాలు, మరికొన్ని జిల్లాల వారికి కఠినం, నార్మలైజేషన్ విధానం లేకుంటే నష్టం అంటున్న అభ్యర్థులు అంటూ మనకు ఒక ప్రధానమైనటువంటి వార్త కనిపిస్తుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రాథమిక కీతో పాటు ఆయా ప్రశ్నపత్రాలను సోమవారం విడుదల చేసినట్టు కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. అభ్యంతరాలుంటే ఈ నెల 5న సాయంత్రం 5 గంటల్లోపు www.schoolit.telangana.gov.in ద్వారా పంపించాలని సూచించారు. ఏదైనా కీ మీద మీకు ఆబ్జెక్షన్స్ ఉంటే 5th సాయంత్రం 5 గంటల్లోపు మాత్రమే మీరు ఇక్కడ మీ ఆబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపమని చెప్తున్నారు. అదేవిధంగా ఇక మార్కుల కేటాయింపుకు సంబంధించి మరి ఏ విధానాన్ని అనుసరించబోతున్నారు కొన్ని ఇక్కడ మనకు గమనిస్తున్నారు. కొన్ని జిల్లాల వారికి ప్రశ్నపత్రాలు సులభం, మరికొన్ని జిల్లాల వారికి కఠినం, నార్మలైజేషన్ విధానం లేకుంటే నష్టం అంటున్న అభ్యర్థులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష మొట్టమొదటిసారిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించిన విద్యాశాఖ ఇప్పుడు మరి ఏ విధానంలో మార్కులు కేటాయిస్తుందనేది ప్రతి ఒక్కరిలో ఒక ఉత్కంఠ ఉంది. జనరల్గా ఆఫ్లైన్ పరీక్షలప్పుడు పాటించే సాంప్రదాయ విధానంలో ఇస్తారా, లేదా ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించినప్పుడు ఇస్తున్నటువంటి నార్మలైజేషన్ విధానంలోనా అన్న ప్రశ్నలు ఇక్కడ మనకు వస్తున్నాయి. ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రశ్నపత్రం వేరుగా ఉండటం, ఉపాధ్యాయ పోస్టులు జిల్లా స్థాయివి కావడంతో నార్మలైజేషన్ విధానం అవసరం లేదని విద్యాశాఖ ఇక్కడ భావిస్తుంది. ఒకవేళ నార్మలైజేషన్ విధానం లేకుంటే కొన్ని జిల్లాల వారికి లాభం, మరికొన్ని జిల్లాల వారికి నష్టం జరుగుతుందని మరోవైపు అభ్యర్థుల కోణంలో వాదిస్తున్నారు. మొత్తానికి ఇది వివాదానికి దారితీసే పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో టెట్ పరీక్షలు ఈ నెల 2వ తేదీతో ముగియడం జరిగింది. పేపర్ 1కు 85,996 మంది, పేపర్ 2కి 1,50,491 మంది అయితే హాజరు కావడం జరిగింది. పేపర్ 1ను మనకు మే 30 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిపారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం పేపర్ 2ను 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించారు. గతంలో మనకు ఆఫ్లైన్ విధానంలో ఒకే రోజు ఎగ్జామ్ ఉండేది, అభ్యర్థులందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ ఉండేది. ఈసారి ఆన్లైన్ విధానం కావడంతో మరి వేరువేరు ప్రశ్నపత్రాలు అయితే ఇవ్వాల్సి వచ్చింది. ఇక అభ్యర్థుల యొక్క అభ్యంతరం ఏంటంటే ఆన్లైన్ విధానం వల్ల కొన్ని జిల్లాల వారికి ప్రశ్నపత్రాలు సులభంగా ఉన్నాయి, మరికొన్ని జిల్లాల వారికి కఠినంగా వచ్చాయి. ఇక ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించే డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉంటుంది. ఇక్కడ టెట్ని 150 మార్కులకు కండక్ట్ చేస్తున్నారు. 150 మార్కులు కనుక తెచ్చుకుంటే డిఎస్సి తుది పరీక్షకు 20 మార్కులు కలుపుతారు. అంటే టెట్లో ప్రతి 7.5 మార్కులకి 1 మార్కు డిఎస్సిలో కలుస్తుంది. ఇది మీరు గమనించండి. అందువల్ల ప్రతి మార్కు కూడా ఇక్కడ కీలకమని మనం భావించవచ్చు. మార్కులు పెంచుకోవడానికి కొందరు అభ్యర్థులు ప్రతిసారి టెట్ రాస్తున్నారు. ఈసారి నిర్వహించిన పరీక్షల్లో కొన్ని జిల్లాల వారికి ఇచ్చిన ప్రశ్నపత్రాలు సులభంగా ఉండటంతో డిఎస్సి ర్యాంకుల్లో వారు ముందు వరుసలో ఉంటారన్నది మిగతా అభ్యర్థుల యొక్క ఆందోళన. ఇది మనము ఆలోచించాలి. ఎందుకంటే డిఎస్సిలో 5% నాన్ లోకల్ కోటా ఉంటుంది. టెట్లో ప్రశ్నపత్రం సులభంగా వచ్చిన వారికి స్కోర్ ఎక్కువ ఉండి స్థానిక జిల్లాలో పోస్టులు లేనివారు ఇతర జిల్లాల్లో డిఎస్సికి పోటీ పడతారని, తక్కువ స్కోర్ వచ్చిన వారు పోటీ పడలేరని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇది ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థులు లేవనెత్తున్నటువంటి ఆబ్జెక్షన్. ఇక టీజీటీ పోస్టులు కనుక చూస్తే గురుకులాల్లో ఉన్నటువంటి ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి జోనల్ స్థాయిలో ఉంటాయి. ఆ జోన్ పరిధిలోని అన్ని జిల్లాల వారు పోటీ పడవచ్చు. టెట్ ప్రశ్నపత్రం సులభంగా ఏ జిల్లా వారికి అయితే వచ్చిందో వారు ఎక్కువగా లాభం పొందుతారన్నది కొందరు అభ్యర్థుల యొక్క వాదన. ఎగ్జాంపుల్ తీసుకుంటే గురుకుల టీజీటీ పోస్టుల్లో ములుగు జిల్లా కాళేశ్వరం జోన్లో ఉంది, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు కూడా అదే జోన్లో ఉన్నాయి. ఈ 3 జిల్లాల వారికి టెట్ ప్రశ్నపత్రం వేరువేరుగా ఇచ్చారు. జనగామ, నల్గొండ జిల్లాలు యాదాద్రి జోన్లో ఉన్నాయి. టెట్ ప్రశ్నపత్రాలు మాత్రం వేరువేరు. టెట్ ప్రశ్నపత్రం ఒకరికి సులభం, మరొకరికి కఠినంగా రావడం వల్ల గురుకుల నియామకాల్లో కొందరికి అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నార్మలైజేషన్ విధానంలోనే మార్కులు ఇచ్చారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రశ్నపత్రాలు కఠినంగా వచ్చిన వారికి ఈ విధానంలో మార్కులు కేటాయిస్తే చాలా వరకు న్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు. ఇంకొక అధికారులు ఏమంటున్నారంటే అభ్యర్థులు ఏ జిల్లాలో పరీక్ష రాసినా ఒకే జిల్లా స్థానికత కలిగిన వారికి ఒకటే ప్రశ్నపత్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని, దానివల్ల క్వశ్చన్ పేపర్స్ వేరువేరుగా ఉన్నప్పటికీ ఒక జిల్లా వారు మరో జిల్లా వారికి పోటీకారని అధికారులు చెప్తున్నారు.
అందువల్ల నార్మలైజేషన్ విధానం అవసరం లేదని సాంప్రదాయ విధానంలోనే మార్కులు ఇవ్వచ్చని చెప్తున్నారు. దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ నార్మలైజేషన్ విధానం లేకుంటే అన్యాయం జరుగుతుందని కొందరు అభ్యర్థులు చెప్తున్నారని, జిల్లా స్థాయి పోస్టులు అయినందువల్ల సమస్య లేదన్నారు వారు. కాకపోతే స్థానికేతర కోటాలో పోటీకి మరి పలు జిల్లాల వారు వస్తారని, అప్పుడు కొంత సమస్య ఎదురు కావచ్చని ఇక్కడ పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ సమస్యపై మేము అన్ని కోణాల్లో లోతుగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అంటే మనకు 2-3 రోజులలో దీని మీద క్లారిటీ అయితే రాబోతుంది. మొత్తానికి ఇక్కడ నార్మలైజేషన్ విధానానికి సంబంధించి ఒక చర్చ అయితే డిస్కషన్ మొదలైంది. మరి ఏ నిర్ణయం తీసుకుంటారు అధికారులు అనేది చూడాలి. సో ఇది మనకి టెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్.